ఉదయ్‌పూర్ పెళ్లి గురించి ఈ మధ్యన వార్తల్లో వినే ఉంటారు. ఆ పెళ్లి కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొడుకు హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లిని కూడా మర్చిపోయేలా ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి మన తెలుగువారిదే. నేత్ర మంతెన వంశీ గాదిరాజుల వివాహ వేడుక ఇది. ఎంతో మంది హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు దీనికి హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈ ఉదయ్‌పూర్ వెడ్డింగ్ పై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఉదయ్‌పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇంత భారీగా నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారో తెలుసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించారు. అందులో ఒక ర్యాపిడో రైడర్ ఖాతాను ఉదయ్‌పూర్ పెళ్లి కోసం వాడినట్లు గుర్తించారు. ఈ పెళ్లి కోసమే గత ఏడాది నుంచి ఈ ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో ఏకంగా 331 కోట్ల రూపాయలు జమ చేసినట్టు తేలింది. కేవలం 8 నెలల్లోనే ఇన్ని కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్లుగా ఈడీ గుర్తించింది. ఇక ఆ డబ్బు అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ తో వచ్చినవేనని అధికారులు కూడా నిర్ధారణకు వచ్చారు. ర్యాపిడో డ్రైవర్ ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. కేవలం చిన్న గుడిసెలో నివాసం ఉన్న ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో 331 కోట్ల రూపాయలు ఉండడం అధికారులను షాక్ కు గురిచేసింది. అయితే ఈ విషయాన్ని ఆ డ్రైవర్ ను అడగ్గా తనకు ఈ విషయాలేం తెలీదని, ఆ డబ్బుల సంగతి తెలీదని చెప్పాడు. అంతేకాదు ఉదయ్‌పూర్ లో జరిగిన పెళ్లితో కూడా ఎలాంటి సంబంధం లేదని, తనకు వారెవరో తెలీదు అని చెప్పాడు. దీంతో ఈ అధికారులు ఈ డ్రైవర్ ఖాతాను మ్యూల్ అకౌంట్ గా ఉపయోగించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఉంటారని గుర్తించారు. ఇక ఉదయ్‌పూర్ లో పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించిన వ్యక్తి మంతెన రామరాజు. అమెరికాలోనే ఔషధ పరిశ్రమలో పెద్ద పేరున వాణిజ్యవేత్త. ఇతని సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. 1980లోనే ఆయన అమెరికాకు వెళ్లి అక్కడ ఫార్మా పరిశ్రమలను స్థాపించి కోట్లకు పడగెత్తారు. కేవలం అమెరికాలోనే కాదు, స్విట్జర్లాండ్, భారత్లో కూడా ఆయనకు పరిశ్రమలు ఉన్నాయి. అతని కూతురే నేత్ర మంతెన. కూతురి వివాహాన్ని ఈయన ఉదయ్‌పూర్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.